చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31 వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, తాను చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును, ఆమె పనులు ఆమెకి కొనియాడును అని తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఏ రీతిగా ఉంటుందంటే, ఆనర్ హర్ అంటే మీ తల్లిని కానీ మీ భార్యని కానీ ఒకవేళ యోగ్యమైనదిగా జ్ఞానవంతురాలుగా ఉన్నట్లయితే మీ భార్యని అంటున్నానండి, కానీ తల్లిని అందరూ కూడా సన్మానించ బద్దులమై ఉన్నాము. ఆనర్ హర్ ఫర్ ఆల్ దట్ హర్ హ్యాండ్స్ హ్యావ్ డన్ అండ్ లెట్ హర్ వర్క్స్ బ్రింగ్ హర్ ప్రైజ్. ఆమెన్. తను చేసిన కార్యాలన్నిటిని బట్టి తనని సన్మానించాలని లోకం చెప్పేది కాదు, కానీ బైబిల్ చెప్తుంది. ఈరోజు తన సొంత చేతులతో మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది కదా. ఈరోజు తల్లి మీద తండ్రి మీద ఆడిపోసుకుంటూ ఉంటాము చాలా మంది. నాకు ఇది చేయలేదే, నాకు ఇది డబ్బులు ఇవ్వలేదే, నాకు ఇలాగే చేసింది, మా అక్కని ఎక్కువ ప్రేమించింది, మా అన్నని ఎక్కువ ప్రేమించింది, నన్ను ప్రేమించలేదే అని చాలా మందికి చేదైన భావము తల్లి అంటే. ఎంతమంది నేను ఎటువంటి తల్లిదండ్రులైనా నేను క్షమించి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తానన్న వారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? వెంటనే వారికి తెలియజేయండి, అమ్మా నా కోసం నువ్వు చేసిన త్యాగాలన్నిటిని బట్టి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యువ్ డన్.